ఏలూరు జిల్లా నూజివీడులో టీడీపీకి భారీ ఝలక్ తగిలింది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను కాదని కొలుసు పార్థసారథికి టికెట్ ఇవ్వడంపై ముద్రపోయిన వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న పార్థసారథి నూజివీడులో గాని పనమలూరులో గాని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. తనపై ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. దీనికి పార్థసారథి సిద్ధమేనా అంటూ ముద్రపోయిన వెంకటేశ్వరరావు పార్థసారథికి సవాల్ విసిరారు. అన్నాడంటే ఇండిపెండెంట్గా ఛాలెంజ్ చేద్దాయి. వాళ్ళు ఏ ప్లేస్లో ఎక్కడ పోటీ చేద్దాయన్నా నేను వస్తాను. ఆ మిగతా పార్టీలు ఎవరో మీరు అన్నాడు ఆయన మరి నూజివీడులో పోటీ చేయడానికైనా లేకుండా ఉంటే ఆయన పెరంబూరులో చేయాలన్నా కూడా ఇండిపెండెంట్గా నేను సవాల్ ఇస్తున్నాను. అతనికంటే ఒక ఓటు పెంచుగానే వచ్చిందంటే నేను రాజకీయంలో ఉంటాను. ఒక ఓటు తగ్గిందంటే రాజకీయంలో ఉంటాను. మరి అతను కూడా అలా ఉంటానని అదే కాదు ఇండిపెండెంట్గా గెలవటలేదని అంటున్నారు కదా. 2004లో నేను గెలిచాను ఇండిపెండెంట్గానే గన్నవరంలో. తెలుగుదేశం నాయకులకైతే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నాయకులు తప్పితే వాళ్ళ దగ్గర ఓటర్స్ లేరు. నేను 2 సార్లు ఓడిపోవడానికి కారకులు ఎవరున్నారో వాళ్ళే ఇవాళ ఆ బ్యాచ్ మొత్తం అక్కడ ఉన్నాయి. ఏది ప్యాకేజీ బ్యాచ్ దాన్ని ముందర ఆయన సరి చేసుకోమను.